తెలంగాణ ఉద్యమం భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రకారం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నిజాం పాలించిన కొన్ని జిల్లాలను వేరు చేస్తూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలనే మొదలైన ఉద్యమం దాదాపు 60 సంవత్సరాలు కొనసాగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 1953 డిసెంబర్లో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ను నియమించడం జరిగింది. ప్రజాభిప్రాయం ప్రకారం ఈ కమిషన్ హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించి అందులో మరాఠీ భాష మాట్లాడే ప్రాంతాలను బొంబాయి రాష్ట్రంలోనూ, కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలను మైసూరు రాష్ట్రంలోనూ కలిపేయాలని సిఫారసు చేసింది. ఈ కమిషన్ నివేదికలో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడం వలన కలిగే లాభ నష్టాలను చర్చించి విలీనానికి మద్దతు ఆంధ్ర భాగంలో ఎక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ భాగంలో స్పష్టంగా లేకపోవడంతో తెలంగాణ భాగాన్ని హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పాటు చేసి సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత హైదరాబాద్ రాష్ట్రం ప్రజాభిప్రాయం ప్రకారం విధానసభలో విలీనం తీర్మానానికి 3/2 ఆధిక్యత వస్తే విలీనం జరపాలని సూచించారు. అయినప్పటికీ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా తెలంగాణ భద్రతలను అందించడం, తర్వాత 1956 నవంబర్ 1న తెలంగాణ విలీనం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. 1948లో పోలీస్ యాక్షన్ తర్వాత 1952లో సాధారణ ఎన్నిక జరిగి ప్రభుత్వం ఏర్పడే వరకు హైదరాబాద్ రాష్ట్ర పాలనా యంత్రాంగం మిలిటరీ, సివిల్ అధికారుల పాలనలో ఉండడం వల్ల ఆంధ్ర ప్రాంతం నుండి వలసలు నిరాటంకంగా కొనసాగాయి. అదివరకే ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వారి క్రింద శిక్షణ పొంది అనుభవం ఉన్న ఆ అధికారులను తెలంగాణకు రప్పించుకున్నారు. అప్పటికే హైదరాబాద్ రాష్ట్రంలో అమల్లో ఉన్న ములికీ నిబంధనలను కాదని వలసవాదులకు ఉద్యోగాలు ఇచ్చారు. 1956లో ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమైన తర్వాత వలసలు మరింత పెరిగాయి. స్థానికులకు కేటాయించిన ఉద్యోగాలు స్థానికేతరుల పరమవుతూ వచ్చాయి. పెద్ద మనుషుల ఒప్పందమును గాలి కొదిలేయడంతో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నిప్పు రాజుకుంది. ఖమ్మం జిల్లా పాల్వంచలోని థర్మల్ స్టేషన్లో పనిచేసే ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతం వారు కావడంతో 1969 జనవరి 5న తెలంగాణ ఉద్యోగులు నిరసనకు దిగారు. అప్పటి ఉద్యమ ప్రారంభానికి పాల్వంచనే పాదు వేసింది. 1969 జనవరి 10 నుంచి నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ రక్షణలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దినసరి వేతన కార్మిక నాయకుడు కృష్ణ నిరాహార దీక్షకు దిగారు. దీంతో ఉద్యమం జిల్లా కేంద్రం ఖమ్మం పట్టణానికి పాకింది. జనవరి 9న పట్టణంలో BA స్టూడెంట్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడైన రవీంద్రనాథ్ గాంధీ చౌక్ దగ్గర నిరవధిక దీక్ష ప్రారంభించారు. అతనితో పాటు ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు, కవి అయిన శ్రీ కవిరాజమూర్తి గారు కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ రక్షణ సమితి పేరుతో సంస్థను స్థాపించి తెలంగాణ అభివృద్ధి కోసం 100 కోట్లు ఖర్చు చేయాలని, పాచంపాడు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణకు ప్రాముఖ్యత ఇవ్వాలని, తెలంగాణేతర ఉద్యోగుల్ని వెనక్కి పంపి ఆ స్థానాల్లో తెలంగాణ ఉద్యోగులను నింపాలని తీర్మానాలు చేశారు. ఆ మరుసటి రోజు అంటే 1969 జనవరి 10న ఉద్యమం నిజామాబాదుకు పాకింది. ఉద్యమంలోకి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేరారు. జనవరి 13వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ఏర్పడింది. ఆ రోజు మొట్టమొదటిసారిగా ప్రత్యేక తెలంగాణ సాధనను తమ లక్ష్యంగా విద్యార్థులు ప్రకటించుకున్నారు. విద్యార్థుల కార్యాచరణ సమితి మెడికల్ విద్యార్థి మల్లికార్జునను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. విద్యార్థులు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం కావాలని మల్లికార్జున గారు పిలుపునిచ్చారు. జనవరి 13న నగర ప్రముఖులందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ పరిరక్షణ కమిటీని స్థాపించారు. విద్యార్థులకు పూర్తి మద్దతును ప్రకటించారు. 1969 జనవరి 20న శంషాబాదులో పాఠశాల విద్యార్థిపై తొలిసారిగా కాల్పులు జరిపారు. ఉద్యమ ఉధృతిని గమనించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మిగులు నిధి లెక్కలు తేల్చాలని జస్టిస్ భార్గవ అధ్యక్షతన ఒక కమిటీని వేసింది. జనవరి 22వ తారీఖున తెలంగాణ రక్షణలను అమలు చేయడానికి ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఫిబ్రవరి 28లోగా నాన్ములికి ఉద్యోగులను వాపసు పంపిస్తామని, జీవోను నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. జనవరి 24వ తేదీన సదాశివపేటలో కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో 14 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 17 ఏళ్ల శంకర్ అనే ఒక యువకుడు ఆ మరుసటి రోజు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. 1969 తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు ఈ శంకర్ గారే. కాల్పులకు నిరసనగా కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఏర్పాటు చేశారు. జూన్ 4న తెలంగాణలో పరిస్థితి తీవ్రతను తెలుసుకున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హైదరాబాద్ నగరానికి వచ్చి విద్యార్థి నాయకులు, తెలంగాణ ప్రజాసమితి నాయకులతో చర్చలు జరిపింది. దాదాపు ఏడాది పాటు తెలంగాణ ఉద్యమం యుద్ధభూమిని తలపించింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. మొత్తం 95 సార్లు కాల్పులు జరిగాయి. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో కర్ఫ్యూ విధించారు. ఉద్యమంలో 369 మంది చనిపోగా ప్రభుత్వ లెక్కలు మాత్రం 57 మంది చనిపోయినట్టుగా చెప్పాయి. తెలంగాణ ప్రజాసమితి నేతతో కేంద్రం చర్చలు జరిపింది. సెప్టెంబర్లో మర్రి చెన్నారెడ్డి ఢిల్లీలో చర్చలు జరిపి వచ్చిన తర్వాత విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని చెన్నారెడ్డి, విద్యార్థి నాయకుడు మల్లికార్జున గౌడ్ ఒక ప్రకటన చేశారు. చదువులు కొనసాగిస్తూనే ఉద్యమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా ఉద్యోగులను, విద్యార్థులను ఉద్యమం నుంచి పక్కకు తప్పించారు. 1952లో ఉద్యమం మొదలయ్యే నాటికే ఇంటర్మీడియట్ యువ విద్యార్థిగా ఉన్న జయశంకర్ గారు తన తరగతి నుండి బయటికి వెళ్ళిపోయారు. 1952 ముల్కీ ఆందోళనలో పాల్గొనేందుకు కూడా ఆయన బస్సులో బయలుదేరారు. 1962లో జయశంకర్ గారు ఈ ప్రాంతాన్ని కదిలించిన ప్రచారంలో భాగంగా ఉన్నారు. 1952లో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అనేకసార్లు పాల్గొన్నారు. లెక్చరర్గా 1968లో పునరుజ్జీవ ఆందోళనలో పాల్గొన్నారు. ఆయన తెలంగాణ కోసం పోరాటాన్ని, పరిశోధనలు మరియు విద్యా అధ్యయనాల ద్వారా మరియు ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అసలైన తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు పొందారు. 1962 నుండి అనేక ఆందోళనలకు నాయకత్వం వహించారు. 1969 ఆందోళన తర్వాత ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందారాయన. నాన్ముల్కీ గోబ్యాక్, ఇడ్లీ సాంబారు గోబ్యాక్ అనే ఉద్యమంతో 1952 నుండి తెలంగాణ రాష్ట్ర హోదా కోసం తెలంగాణ ఉద్యమ ప్రయత్నాలతో ఎప్పుడూ నిరంతరం కొనసాగేవారాయన. తెలంగాణ భూములను పేద ప్రజలకు పంచడానికి పూరి మట్టూరు కావాలన్నారు. 1969లో తెలంగాణ కోసం పోరాడుతున్న సమయంలో మేధావులుగా దోహదపడేందుకు, ఇకపై సైలెంట్ ప్రేక్షకుడిగా ఉండేందుకు ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణతో సంప్రదింపి దాదాపు 10 మంది సభ్యులతో ఒక బలమైన బృందాన్ని జయశంకర్ గారు ఏర్పాటు చేశారు. వీరిలో ప్రొఫెసర్ ఆనందరావు తోట, ప్రొఫెసర్ పరమాజీ మరియు ప్రొఫెసర్ శ్రీధరస్వామి ఉన్నారు. శ్రీధరస్వామి గారు జయశంకర్ గారి చిన్ననాటి క్లాస్మేట్, స్నేహితుడు కూడా. వారిద్దరూ వరంగల్లో చదివి బెనారస్ హిందూ యూనివర్సిటీలో కలిసి ఎంఏ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో శ్రీధరస్వామి గారు చాలా చురుగ్గా వ్యవహరించారు. తరువాత జయశంకర్ గారు తెలంగాణ జనసభను ప్రారంభించారు. దీనిని భారత ప్రభుత్వం నిషేధించింది. తెలంగాణ సమస్యకు సంబంధించిన వివిధ అంశాలపై ఆంగ్లం, తెలుగు భాషల్లో అనేక వ్యాసాలు, పరిశోధనా పత్రాలు రచించారు. 1999లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు జయశంకర్ గారు. జూలై 2000 మరియు 2002లో ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ అసమానతల సమస్యల గురించి మాట్లాడేందుకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆయనను ఆహ్వానించింది. జయశంకర్ గారు మరణించే సమయంలో తెలంగాణ సమస్యలపై పరిశోధనలు, ప్రచురణలు చేస్తున్న సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్కు చైర్మన్గా ఉన్నారు. ఆయన తెలంగాణ ఐక్యవేదిక వ్యవస్థాపక సభ్యుడిగా కార్యవర్గ కమిటీలో కొనసాగారాయన. ఆ తర్వాత 2001లో తెలుగుదేశం పార్టీ నుండి బయటికి వచ్చిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. 2001 ఏప్రిల్ 27న అధికారికంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంతో తెలంగాణ ఉద్యమం మళ్ళీ ప్రారంభమైంది. అప్పటి నుండి ఈ ఉద్యమం ఎలా పురోగమించిందో అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 27న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన పదవికి, శాసనసభ సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనకై ఉద్యమించాడు. ఇందుకుగాను తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాడు. శాసనసభకు అంతకుముందు ఉన్న సభాపతి జి నారాయణరావు కూడా ఆయనతో విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. 2001 మే 17న కరీంనగర్లో నిర్వహించే తెలంగాణ సింహగర్జన ద్వారా తమ బల ప్రదర్శన చేస్తామని ఆయన ప్రకటించాడు. మే 2న తెలంగాణ రాష్ట్రం కొరకు జరిపే ఉద్యమం శాస్త్రీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా,
శాంతియుతంగా జరుగుతుందని, ఇతర ప్రాంతాల ప్రజలు భయపడనవసరం లేదని కేసీఆర్ గారు చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గత 50 సంవత్సరాల నుండి, అంటే 1952 నుండి 2001 వరకు ఎన్నో తెలంగాణ ఉద్యమాలు జరిగాయి. కానీ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడిన తర్వాత అది తీవ్ర రూపం దాల్చింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29న దీక్షా దివస్ పేరుతో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించాడు. నిజానికి అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నో తెలంగాణ ఉద్యమాలు చేసినా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి వాటన్నింటినీ అణిచేశారు. నిజానికి డబ్బు కోసమే చేస్తున్నాడని కేసీఆర్పై అపవాదు కూడా ఉంది. డబ్బు కావలసి వచ్చిన ప్రతిసారి తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకున్నాడనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన నిరాహార దీక్ష కీలక ఘట్టమనే చెప్పాలి. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 సెప్టెంబర్లో మరణించిన తర్వాతనే తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఆ ఉద్యమంలో కాసోజు శ్రీకాంతాచారి ప్రాణత్యాగంతో తెలంగాణ ఉద్యమం మరింత వేడెక్కింది. సకల జనులు సమ్మె, మిలియన్ మార్చి వీటిలో చెప్పుకోదగ్గవి. ఈ ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభమైందని అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై సీమాంధ్ర ప్రాంతంలో నిరసనలు మిన్నంటి సమాఖ్యాంధ్ర ఉద్యమం ఏర్పాటుకు పరిస్థితులు దారితీశాయి. దాంతో తెలంగాణ ఏర్పాటనేది కొంత ఆలస్యమైంది. 2011 సెప్టెంబర్ 12న టీఆర్ఎస్ ప్రజా సదస్సు కరీంనగర్లో నిర్వహించింది. దీనిలో టీజేఎస్ నాయకులు, బీజేపీ, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 2011 సెప్టెంబర్ 13 నుండి ప్రారంభమై 42 రోజుల పాటు జరిగిన సమ్మెలో తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు, విద్యుత్ సంస్థ ఉద్యోగులు ఈ సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. దీని ప్రభావం వలన తెలంగాణ ప్రాంతంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. దీనిలో భాగంగా రైళ్ల నిలిపివేత చేపట్టబడింది. విద్యుత్ ఉత్పాదన తగ్గింది. ఢిల్లీలో ప్రధానమంత్రితో సంప్రదింపులు జరిగాయి. 2011 అక్టోబర్ 16న రవాణా సంస్థ ఉద్యోగులు సమ్మె నుండి వైదొలగగా ఆ తర్వాత ఇతర సంఘాలు కూడా సమ్మె విరమించాయి. ప్రొఫెసర్ కోదండరాం ఈ సమ్మె ఫలితంగా కేంద్రం ఆలోచన మార్చగలిగిందని, ఉద్యమం వేరే విధంగా కొనసాగుతుందని ప్రకటించాడు. 2013 జూలై 31న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో సమాఖ్యాంధ్ర ఉద్యమం మళ్లీ రగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా ఆ మధ్య అనేక రాజకీయ పార్టీలు కూడా ఏర్పడ్డాయి. అందులో తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు ఇంద్రారెడ్డి గారు జై తెలంగాణ అని, దేవేంద్ర గౌడ్ గారు నవ తెలంగాణ ప్రజా పార్టీ అని, నాగం జనార్దన్ రెడ్డి గారు తెలంగాణ నగారా అని, విజయశాంతి గారు తల్లి తెలంగాణ అనే పార్టీలు పెట్టారు. చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు దాదాపు 1300 మంది ప్రాణ త్యాగంతో, కేసీఆర్ నిరాహార దీక్షతో, ఉస్మానియా విద్యార్థులు పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. 27 రాష్ట్రాలుగా ఉన్న భారతదేశంలో 28వ రాష్ట్రంగా అవతరించింది తెలంగాణ. 2014 జూన్ 2న అవతరణ దినోత్సవం జరుపుకుంటుంది తెలంగాణ. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం ఈ 3 దేవాలయాల మధ్య భూభాగాన్ని కాకతీయులు పాలించిన ప్రాంతం త్రిలింగ దేశం. తెలుగు మాట్లాడే కాకతీయుల రాజ్యం తెలుగుదేశం ప్లస్ ఆణెం అంటే దేశం. ఆ విధంగా కాలగమనంలో తెలంగాణ అనే పదంగా మారింది. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై హింద్.